రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు సాయంత్రం లోపు రైతుల ఖాతాలో వరకు డబ్బులు జమ కాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతు వేడుకల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయని, ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం కోరారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాలో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు సాయంత్రం లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయని, ఇక ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం కోరారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రతి రైతుకు పాస్బుక్ ఉన్నటువంటి రైతుకు రుణమాఫీ అయితే ఇటు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతా ఉన్నది. దానికి రుణమాఫీ చేయబోతా ఉన్నది, దాని నిధులు విడుదల చేయబోతా ఉన్నది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకుంటూ రేవంత్ సర్కార్ ఇటు ఆగస్టు 15 లోపు రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పినటువంటి మాట మీద కట్టుబడి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు నిన్న కలెక్టర్లతోని ఎస్పీలతో జరిగినటువంటి సదస్సులో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే రేపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినట్లుగానే రేపు సాయంత్రం 4 గంటలకైతే రుణమాఫీ చేయబోతా ఉన్నారు. ఇందులో రైతు వేదికల దగ్గర ప్రతి మండలంలో రైతు వేదికలు ఉన్నాయి. ఆ రైతు వేదికల దగ్గర రైతులందరితో పిలిచి సంబరాలు కూడా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అక్కడ ప్రతి మండలంలో కూడా ఎమ్మెల్యేలు, అక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క సంబరాల్లో పాల్గొనాలని కూడా చెప్పడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు బ్యాంకర్లతో కూడా సమావేశం కాబోతున్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి కూడా రేపు 11 గంటలకు ప్రజాభవన్ లో బ్యాంకర్లతో సమావేశమే. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకైతే ఈ యొక్క రుణమాఫీని విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులతో మాట్లాడడం జరిగింది. గతంలో ఈ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకర్లు ఇటు రుణమాఫీ లాంటి విడుదల చేస్తే దానికే విడుదల చేసుకునే విధంగా ఇటు ఆదేశాలు ఇచ్చిందో అదే విధంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మెసేజ్ చేస్తే వేరే రుణాలకు కనుక వాటిని మళ్ళీ ఇస్తే మాత్రం వాటిని బ్యాంకర్ల మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. అంటే రేపైతే లక్షలోపు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సుమారుగా 11,50,000 మందికి రేపు ఈ యొక్క రుణం అయితే వర్తించబోతున్నది. ఆ తర్వాత మరొక 10 రోజులలో 1,50,000 రూపాయలు, మరొక తర్వాత మొత్తం ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయబోతున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే దానికి సంబంధించి 70 రైతులకు ఉన్నటువంటి ఖాతాలు ఉన్నటువంటి వాళ్ళు 70 లక్షలు ఉన్నారు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు. దీంట్లో 6.5 లక్షల మందికి 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళను కూడా ప్రభుత్వం ఇటు అధికారులు టీం గుర్తించి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క రుణాన్ని కూడా 2 లక్షల వరకు రుణాన్ని అయితే మాఫీ చేస్తారు. ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ మాత్రం తప్పకుండా వస్తుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అదేవిధంగా పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇస్తారు. రేషన్ కార్డు లేని కుటుంబం కూడా ఉంటే వాళ్ళను ప్రభుత్వం అధికారులు రుణమాఫీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంలో ఒకరిని గుర్తించి రుణమాఫీ తీస్తారు. దాంట్లో ముందుగా మహిళలను రుణమాఫీ చేయాలని చెప్పేసి ఆ తర్వాత మిగిలిన దాన్ని పురుషుల ఖాతా నుండి కూడా రుణం మాఫీ వర్తిస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డు తోటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కొరకే ఈ రేషన్ కార్డు అని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మొత్తానికైతే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో 6,36,000 మందికి ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఏ రైతుకు కూడా అన్యాయం జరగదని చెప్పిన నేపథ్యంలో రేపు
11 గంటలకైతే కలెక్టర్లతో సమావేశం అయితే నిర్వహించబోయి రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రభుత్వం రేపు విడుదల చేయబోతున్నది. ఈ యొక్క నిధులను కూడా రైతు రుణమాఫీకి మాత్రమే ఉపయోగించాలని చెప్పి వాడాలని చెప్పి కూడా బ్యాంకర్లకు ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. 1,00,000 లోపు రుణాన్ని మాత్రం రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతా ఉన్నారు. మిగతా దాన్ని మాత్రం ఇటు 10 రోజులలో 1,50,000, ఆగస్టు 15 లోపు ఇటు 2 లక్షల వరకు మొత్తం కూడా విడుదల చేయబోతున్నారు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.